ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంపై పట్టు సాధించేలా పోలీసు బలగాలు దూసుకెళ్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఛత్తీస్గఢ్ జిల్లాలోని బీజాపూర్ జిల్లా, అటు ఛత్తీస్గఢ్ నుంచి భద్రాద్రి జిల్లా సరిహద్దు వైపునకు పలు గ్రామాల్లో పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ దండకార్యాన్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మరోపక్క ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు హిట్ లిస్ట్ లో ఉన్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామమైన పువ్వర్తిలోనూ సిఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. పువ్వర్తితో పాటు సమీపాన ఉన్న కౌరగట్టు, మీనగట్ట, జబ్బగట్ట, కంచాల తదితర గ్రామాల్లో మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాలకు సమీపాన సిఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడాన్ని బలగాల వైపు విజయంగా భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన బీజేపీ సర్కార్ మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసే క్రమంలో పెద్ద ఎత్తున క్యాంపుల ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలుస్తుండగా బలగాలు దండకారణ్యంపై పట్టు సాధించే ప్రయత్నాల్లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంపై పట్టు సాధించేలా పోలీసు బలగాలు దూసుకెళ్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, అటు ఛత్తీస్గఢ్ నుంచి భద్రాద్రి జిల్లా సరిహద్దు వైపునకు పలు గ్రామాల్లో పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ దండకార్యాన్ని జల్లెడపడుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం నిన్న అమిత్ షా కూడా కీలక ప్రకటన చేశారు. దేశం అవతల ఉగ్రవాదాన్ని, దేశంలో ఉన్న నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపే సమయం ఆసన్నమైందని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే పోలీసులు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా పోలీసుల ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వంశీ, మనం చూస్తున్నాం ఏదైతే దండకారణ్యంలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు పైకి సాధిస్తున్న పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా దండకారణ్యంలో ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, దంతేవాడ ఈ బెల్ట్ అంతా కూడా మావోయిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అత్యంత కీలకమైన దండకారణ్యం. అబూజ్ మడ్లో సైతం కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా అయితే మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా, కేంద్ర బలగాలపై ఎదురుదాడులు చేసేటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి మడివి హిడ్మా స్వస్థలం పువ్వర్తిలో కూడా పోలీసులు క్యాంపును ఏర్పాటు చేశారు. సుక్మా జిల్లా పువ్వర్తిలో 2 రోజుల క్రితం పోలీసులు క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ 2 రోజుల నుంచి కూడా దాదాపు 7 సార్లు మావోయిస్టులు కేంద్ర బలగాలపై దాడిలో పాల్పడ్డారు. అలాగే అడుగడుగున ఐఈడీ బాంబ్స్ పెట్టినటువంటి నేపథ్యంలో వాటిని నిర్వీర్యం చేసుకుంటూ హిడ్మా స్వస్థలం పువ్వర్తికి ప్రస్తుతం కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఇది ఒక ప్రధాన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చాలా కీలక ప్రకటన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చూసినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి కేంద్ర బలగాలు చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. దాదాపు 4 నుంచి 5,000 బలగాలు ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి దండకారణ్యంలో ప్రస్తుతం జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అడుగడుగున అటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పువ్వర్తిలో అయితే పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దాదాపు 1000 మంది బలగాలు చుట్టూ ఉన్నటువంటి పువ్వర్తి చుట్టూ ఉన్నటువంటి దండకారణ్యంలో ప్రస్తుతం అయితే జల్లెడపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వంశీ, థ్యాంక్ యూ అశోక్.